హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 263 పాయింట్స్ డౌన్ అయ్యి 59,457 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 98 పాయింట్స్ డౌన్ అయ్యి 17,718 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 265 పాయింట్స్ డౌన్ అయ్యి 41,203 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఫ్రెండ్స్, మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకునే ముందు మన ఛానల్ 9 lakh సబ్స్క్రైబర్ మార్క్ ని ఇవాళ క్రాస్ అయింది. మేము వీడియోస్ పెడుతున్న ప్రతిసారి మీరు సపోర్ట్ చేస్తూ లైక్స్, కామెంట్స్ అండ్ మీ సర్కిల్స్ లో షేర్ చేస్తూ ఛానల్ గ్రోత్ కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక మీరు చూసుంటారు, ఇది 882 న్యూస్ వీడియో. ఆల్మోస్ట్ 882 మార్కెట్ వర్కింగ్ డేస్ లో మనం న్యూస్ వీడియోస్ చేసినట్లు. ఒక ఇయర్ లో సాటర్డే, సండే పబ్లిక్ హాలిడేస్ అండ్ ఇంకొన్ని స్పెషల్ డేస్ లో మార్కెట్ తీసుకుంటున్న హాలిడేస్, వీటన్నిటిని తీసేస్తుంటే ఒక ఇయర్ లో 250 ట్రేడింగ్ డేస్ దగ్గరగా ఉంటున్నట్టు. అలా చూస్తే మనం న్యూస్ వీడియోస్ మోర్ దాన్ 3 years నుంచి కంటిన్యూస్ గా చేస్తూనే వస్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇలాంటి సపోర్ట్ ఉంది, కానీ ఈ న్యూస్ వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు 3 years బ్యాక్ గమనిస్తే 1600 వ్యూస్, 1800 వ్యూస్, గట్టిగా 2000 వ్యూస్ కూడా వచ్చేవి కాదు. ఆల్మోస్ట్ 120, 130 వీడియోస్ దగ్గరగా అలా లో వ్యూస్ వస్తున్నా మన వాళ్ళు డైలీ ఈ కంపెనీ ఎందుకు ఇలా ఫాలో అయింది, ఈ కంపెనీ ఎందుకు పెరుగుతుందని క్వశ్చన్స్ అడుగుతుండేసరికి అలా మేము పెడుతున్న ఎఫర్ట్స్ కి అక్కడ అలా లో వ్యూస్ లైక్ 1800, 2000 వ్యూస్ వస్తున్నా ఎక్కడ వీడియోస్ ఆపకుండా కంటిన్యూస్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఇలా తెలుగులో, అది కూడా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా రెగ్యులర్ గా న్యూస్ వీడియోస్ వస్తాయనేలా ఛానల్ తరపు నుంచి మా ఎఫర్ట్స్, మా బెస్ట్ ఎఫర్ట్స్ మేము పెడుతూనే వస్తున్నాం. అండ్ ఇది ఛానల్ ని లాంగ్ టైం బ్యాక్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇలా మాతో ఎప్పటి నుంచో కలిసి ప్రయాణిస్తూ ఛానల్ ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వాళ్ళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ, ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అండ్ తర్వాత కూడా రష్యా దగ్గర నుంచి వస్తున్న కొన్ని అప్డేట్స్ తో స్టాక్ మార్కెట్ లో 10:30 తర్వాత నుంచి కొంత సెల్ ఆఫ్. ఓవరాల్ మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఇవాళ వీక్ గానే ఉంది. ఇవాళ నైట్ 11:30 అరౌండ్ మనకి ఫెడ్ అప్డేట్ వస్తుంది. అండ్ అప్డేట్ రాగానే ప్రీవియస్ డేస్ లో కూడా మీకు రెగ్యులర్ గా అప్డేట్ చేస్తున్నట్లు టెలిగ్రామ్ గ్రూప్ లో ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్ల గురించి తీసుకుంటున్న డెసిషన్, దాంతో పాటు వాళ్ళు చేస్తున్న కామెంటరీ, ఈ డేటాని మీకు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అప్డేట్ చేస్తాను. ఓకే, అసలు మార్కెట్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లో ఉంది? మార్కెట్ ఇన్ ద మీడియం కేస్ 75 basis points హైక్ తీసుకుంటారనుకుంటుంది. ఇన్ ద వర్స్ట్ కేస్ అయితే 100 basis points హైక్ తీసుకుంటున్నారంటేనే కామెంటరీ కూడా అగ్రెసివ్ గా ఉంటుంది. లైక్ ఫర్దర్ గా కూడా మేము ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి, ఎకానమీని హర్ట్ చేస్తామనే స్టేట్మెంట్స్ ఉంటాయి. కాబట్టి 100 basis points అంత మంచిది కాదు. 75 మీడియం కేస్, ఇన్ ద బెస్ట్ కేస్ మీన్స్ మార్కెట్ ఇంకా టాప్ సైడ్ కి అలా ర్యాలీ అవ్వాలంటే 50 basis points హైక్ అనేది మార్కెట్ ని పాజిటివ్ గా ఎగ్జైట్ చేస్తుంది. బట్ ఎనీవే 75 basis points కూడా మార్కెట్ రిలేటెడ్ గా కొంత న్యూట్రల్ ఫ్యాక్టర్ అండ్ 100 basis points అయితే నెగిటివ్ ఫ్యాక్టర్ గా అయితే ప్లే అవుతుంది. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ డేటాని షేర్ చేయాలి. నిన్నటి వీడియోలో కూడా చెప్పాను అండ్ అగైన్ ఈ వీడియోలో కూడా మెన్షన్ చేయాలనుకుంటున్నాను. మీరు ఒకసారి స్క్రీన్స్ పైన ఒక డేటా ఉంచుతున్నాను, గమనించండి. నిఫ్టీ ఒక మూవ్ ప్రీవియస్ ఫెడ్ మీటింగ్స్ లో ఎలా ఉంది, పర్టికులర్లీ ఫెడ్ డెసిషన్ వచ్చాక జనవరి 27th, మార్చ్ 16th, మే 4th, జూన్ 15th అండ్ జూన్ 27th ఇవన్నీ కూడా మీరు గమనించారంటే మోస్ట్ ఆఫ్ ద డేస్ లో మార్కెట్ ఫెడ్ అప్డేట్ తర్వాత పాజిటివ్ గానే మూవ్ అయింది. సో పాజిటివ్ గా ఎందుకు మూవ్ అవుతుంది అంటే ఫెడ్ డెసిషన్ తర్వాత డాలర్ కొంత వీక్ అవుతుంది. ఇలా డాలర్ వీక్ అవడం ఈక్విటీ మార్కెట్స్ కి పాజిటివ్ అండ్ మోస్ట్లీ ప్రీ పొజిషనింగ్ నెగిటివ్ గా ఉంటుంది. కాబట్టి ఫెడ్ అప్డేట్ అంటే ఏదో నెగిటివ్ ఉంటుందని ప్రీవియస్ గానే సెల్లింగ్ చేస్తుంటారు. కాబట్టి ఆఫ్టర్ ఫెడ్ అప్డేట్ మనకి మార్కెట్ పాజిటివ్ గా మూవ్ అవుతుంది. కానీ ఆ నెక్స్ట్ డే తర్వాత నెక్స్ట్ 3 days పాటు మీరు గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద డేస్ మనకి మార్కెట్ రెడ్ లో ఉంది. ఇదంతా ప్రాబబిలిటీ ఎగ్జాక్ట్ గా రేపు కూడా మార్కెట్ పెరిగిపోతుంది అండ్ తర్వాత నెక్స్ట్ 3 days మార్కెట్ పడుతుందని చెప్పాలని కాదు. రీసెంట్ డేటా ఎలా ఉంది, బికాస్ ఫెడ్ డెసిషన్ తర్వాత మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అనేది ఇన్ఫాక్ట్ ఫెడ్ వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ కంటే మార్కెట్ ప్రీ పొజిషనింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఇలా వర్స్ట్ అప్డేట్ వస్తుంది ఫెడ్ దగ్గర నుంచి అనుకుంటే ముందుగానే ఎక్కువగా సిస్టమ్ లో షార్ట్స్ బిల్డ్ అయి ఉంటాయి అండ్ ఒకవేళ వస్తున్నది నెగిటివ్ అప్డేట్ అయినా ఆ షార్ట్స్ కవర్ అయ్యే ప్రయత్నంలో మార్కెట్ టాప్ సైడ్ కి మూవ్ అవుతుంది. కాబట్టి డెసిషన్ మార్కెట్ అనుకున్నట్లే వస్తూ ఉంటే ప్రీ పొజిషనింగ్ కారణంగా మార్కెట్ లో పొజిషన్ స్క్వైర్ ఆఫ్ అవుతాయి అండ్ దాని కారణంగా మార్కెట్ ఫెడ్ అప్డేట్ తర్వాత మూవ్ అయ్యేదానికి ఆ తర్వాత 3-4 days మూవ్ అవ్వడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఫెడ్ డెసిషన్ వచ్చిన తర్వాత డేలో ఉంటున్న మూవ్ ని స్టాండర్డ్ మూవ్ లా చూడొద్దు. నేను ఈ డేటా అంతా చూపిస్తూ చెప్పడానికి రీజన్ రేపు మార్కెట్ పెరుగుతుంది తర్వాత మార్కెట్ పడుతుందని కాదు. ఇలా మార్కెట్ ఫెడ్ డెసిషన్ తర్వాత ఒకలా మూవ్ అవుతుంది, తర్వాత కమింగ్ డేస్ లో ఇంకొకలా మూవ్ అవుతుంది. దానికి రీజన్ ఈ ఈవెంట్ కారణంగా ముందుగా ఎవరైతే పొజిషన్స్ ని బిల్డ్ చేస్తుంటారో వాళ్ళ పొజిషన్స్ ని ఎగ్జిట్ అయ్యే ప్రయత్నంలో ఇమీడియట్ గా ఈవెంట్ తర్వాత ఒకలా రియాక్ట్ అవుతుంది. తర్వాత ఉంటున్న కండిషన్స్ ని బట్టి మార్కెట్ డైరెక్షన్ తీసుకుంటుంది. అండ్ లాస్ట్ FOMC మీటింగ్ తర్వాత నుంచి, లాస్ట్ ఫెడ్ మీటింగ్ తర్వాత నుంచి నిఫ్టీ 7% పెరిగితే నిఫ్టీ బ్యాంక్ 13% పెరిగింది. అండ్ ఆ బ్యాంక్స్ లో కూడా PSU బ్యాంక్ నియర్లీ 15% దగ్గరగా యాజ్ అన్ ఇండెక్స్ పెరిగాయి. ఇవాళ ఐటీసీ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కొంత నిఫ్టీకి స్టెబిలిటీని యాడ్ చేస్తూ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐటీ స్టాక్స్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ కరెక్ట్ అవుతున్నాయి. కాబట్టి రేపు యాక్సెంచర్ నెంబర్స్ రాబోతున్నాయి. యాక్సెంచర్ నెంబర్స్ ఎలా ఉంటాయనే దాన్ని బట్టి ఐటీ ప్యాక్ కూడా రియాక్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ కమింగ్ టు రష్యా, ఇవాళ 10:30 అరౌండ్ మనకి రష్యా రిలేటెడ్ గా కొన్ని అప్డేట్స్ మార్కెట్ లోకి అయితే ఫ్లో అయ్యాయి. అగైన్ రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా క్రైసిస్ మళ్ళీ తెరపైకి అయితే వస్తుంది. ఇది ప్రీ రికార్డెడ్
సెషన్ మీన్స్ ముందుగానే తన ఏం స్టేట్మెంట్ చేయాలనేది రికార్డ్ చేసి ఇవాళ 10:30 అలా రిలీజ్ చేస్తారని మార్కెట్ ఓపెనింగ్ కి ముందే మనకు అప్డేట్ ఉంది. ఇది మీరు మార్నింగ్ పోస్ట్ చేసే డేటాలో అరౌండ్ 8:53 పోస్ట్ చేసిన డేటా దగ్గర గమనించవచ్చు. అరౌండ్ 10:30 మనకి అప్డేట్ వస్తుందని. ఇలా రష్యా సైడ్ నుంచి వెస్ట్ కంట్రీస్ కి కొంత వార్నింగ్ లా మాట్లాడుతూ అగైన్ యుక్రెయిన్ రిలేటెడ్ గా గ్రిప్ ని తీసుకోవాలన్నట్లు రష్యా దగ్గర నుంచి అప్డేట్స్ వస్తుండడం. సో మళ్ళీ మిలిటరీ పరంగా వాళ్ళిద్దరి మధ్యలో కొంత అన్సర్టనిటీ ఉంటే కమోడిటీ ప్రైజెస్ కానీ ఇన్ఫ్లేషన్ కానీ ఇంకా ఎక్కువ అయిపోతుందని గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో క్రియేట్ అవుతున్న కొంత అన్సర్టనిటీ ఇవాళ మన మార్కెట్స్ ని కొంత నెగిటివ్ గా ఇంపాక్ట్ చేసింది. సో ఫర్దర్ గా ఇన్ఫ్లేషన్ రెసెషన్ తో పాటు రష్యా యుక్రెయిన్ క్రైసిస్ రిలేటెడ్ గా కూడా అప్కమింగ్ డేస్ లో మనం మాట్లాడుకోవాల్సి రావచ్చు. కానీ మెయిన్ ఈవెంట్ అయితే ఇవాల్టి నైట్ మనకి రాబోతున్న ఫెడ్ ఒక అవుట్కమ్. రీసెంట్ గా సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కూడా అనుకున్న దానికంటే ఎక్కువగా వచ్చింది కాబట్టి ఎలాంటి స్టెప్స్ వాళ్ళు తీసుకుంటారు ఫెడ్ వాళ్ళు, వడ్డీ రేట్ల గురించి తీసుకునే డెసిషన్ తో పాటు నెక్స్ట్ చేస్తున్న కామెంటరీ కూడా కీగా ఉండబోతుంది. ఎంటైర్ గ్లోబల్ గా ఉంటున్న మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఇండియన్ రిలేటెడ్ గా ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఉంటున్న మూన్ చూసి సర్ప్రైజ్ అవుతున్నాయి. బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఏషియన్, యూరోపియన్ అండ్ ఈవెన్ యుఎస్ కి సంబంధించిన స్టాక్ మార్కెట్స్ కంటే అవి మోస్ట్లీ 20% దగ్గరగా కరెక్ట్ అయితే నిఫ్టీ మాత్రం 2% దగ్గరగా ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు పాజిటివ్ గా ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ, ఆటో స్టాక్స్ అవన్నీ కూడా ఆల్ టైమ్ హైస్ కి నియర్ గా ఉంటున్నాయి. ఎక్సెప్ట్ ఐటీ ప్యాక్ ను ఒకటి పక్కన ఉంచితే నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ కంటే అబోవ్ నే ట్రేడ్ అవుతున్నట్టు. అండ్ ఫర్దర్ గా ఈ ఫెడ్ ఈవెంట్ ఒక అవుట్కమ్ మార్కెట్ డైరెక్షన్ ని డిసైడ్ చేస్తుంది కాబట్టి మార్కెట్ లో పొజిషన్స్ ని ఎవరైనా తీసుకోవాలనుకుంటున్నప్పుడు నెక్స్ట్ 3 days లో బిగ్ వోల్టాలిటీ మార్కెట్ లో కనిపించడానికి పాసిబిలిటీ ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకొని దానికి అనుగుణంగా బిగినర్స్ కొంత కాషియస్ గా మార్కెట్ లో ఉండాలనేది మా సజెషన్. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ పరంగా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ కేపీఐటీ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మార్కెట్ ఓపెనింగ్ కి ముందే చేశారు. వీళ్ళు యూరోపియన్ బేస్డ్ కంపెనీ అయిన టెక్నికా ఇంజనీరింగ్ ని కొంటున్నారు. ఈ టెక్నికా ఇంజనీరింగ్ ఆటోమోటివ్ ప్రోటోటైప్ బిజినెస్ లో ఉంటుంది. ఈ కంపెనీని 80 మిలియన్ యూరోస్ పెట్టి కొంటున్నట్లు వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. బట్ ఇది రా డేటా, మీన్స్ ఈ డేటా నుంచి మనం కేపీఐటీకి ఎటువంటి అడ్వాంటేజ్ ఉంటుందని తెలుసుకోలేం. కానీ ఏ కంపెనీని అయితే కొంటున్నారో ఆ కంపెనీ ఒక బిజినెస్ నెంబర్స్ ని గమనిస్తే ఈ రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో 43 మిలియన్ యూరోస్ ని వాళ్ళు రెవెన్యూస్ గా సంపాదించారు. అండ్ 20% ఎబిటా త్రూ బిజినెస్ ఆ కంపెనీ జనరేట్ చేయగలిగింది. కాబట్టి ఇప్పుడు ఇలా కేపీఐటీ టెక్నాలజీస్ వాళ్ళు ఈ అక్విజిషన్ చేస్తూ ఉంటే ఈ రెవెన్యూ వచ్చి కేపీఐటీ టెక్నాలజీస్ వాళ్ళ రెవెన్యూ కి యాడ్ అయితే ఓవరాల్ కేపీఐటీ టెక్నాలజీస్ ఒక రెవెన్యూ 10 to 11% దగ్గరగా ఇంప్రూవ్ అవుతుంది. మరి దాన్ని కొనాలంటే డబ్బులు కావాలి కదండి. వీళ్ళ బుక్స్ లో ఆల్రెడీ క్యాష్ ఉంది. 1060 crores దగ్గరగా కేపీఐటీ టెక్నాలజీస్ వాళ్ళ బుక్స్ లో క్యాష్ ఉంది. ఇలా అన్యూటిలైజ్డ్ క్యాష్ ని యూజ్ చేసి ఇలా అక్విజిషన్ చేస్తున్నది వీళ్ళ బిజినెస్ నెంబర్స్ ని ఇనార్గానిక్ గా ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి వీళ్ళు యాక్చువల్లీ FY23 కి ఇచ్చిన గైడెన్స్ రెవెన్యూ పరంగా 18 to 21% గ్రోత్ అండ్ మార్జిన్స్ 18 to 19% ఉంటుందని. కానీ ఈ అక్విజిషన్ తో నియర్లీ ఇంకా 6 months ఉంది. కాబట్టి FY23 ఎండ్ అవడానికి వాళ్ళు ప్రీవియస్ గా ఇచ్చిన గైడెన్స్ ని కూడా ఈసారి రిజల్ట్స్ లో అప్గ్రేడ్ చేయడానికి అప్సైడ్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందని కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇన్ సింపుల్ టర్మ్స్ యూరోప్ కి సంబంధించిన ఈ కంపెనీని కొంటుండడం కారణంగా అన్యూటిలైజ్డ్ క్యాష్ ని 1060 crores దగ్గరగా వీళ్ళ దగ్గర అన్యూటిలైజ్డ్ క్యాష్ ఉంది. కాబట్టి దాంతో కొంటున్న ఈ కంపెనీ కారణంగా వీళ్ళ రెవెన్యూస్, మార్జిన్ అండ్ ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది. కాబట్టి అది మార్కెట్ ఇవాళ పాజిటివ్ గా తీసుకుంటూ స్టాక్ నియర్లీ 4% ఇంట్రాడే సెషన్స్ లో ర్యాలీ అయింది. ఫ్రెండ్స్, అప్డేట్ ఏమో ఒకటే కానీ అది 3 కంపెనీస్ కి రిలేట్ అవుతుంది. M&M, కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ అండ్ స్వరాజ్ ఇంజన్స్. దీన్ని సింప్లిఫై చేసి మాట్లాడుకుందాం. M&M వాళ్ళు ఇంజన్స్ ని తయారు చేసే పర్టికులర్లీ M&M కి సంబంధించిన ట్రాక్టర్స్ కి డీజిల్ ఇంజన్స్ ని తయారు చేసే స్వరాజ్ ఇంజన్స్ లో ఎగ్జిస్టింగ్ గా 34.72% వాటాని హోల్డ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు M&M వాళ్ళు చెప్తున్నది ఆ 34.72% వాటాకి అడిషనల్ గా మీన్స్ ఆ ఉంటున్న వాటాకి అడిషనల్ గా 17.4% దగ్గరగా వాటాని కొనాలనుకుంటున్నట్లు ప్రపోజల్ అయితే పెట్టారు. ఓకే, ఈ వాటాని ఎవరి దగ్గర నుంచి కొంటున్నారు? కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి. ఇలా ఈ 3 స్టాక్స్ కూడా ఈ అప్డేట్ కి రిలేట్ అవుతున్నాయి. మరి ఇలా అప్డేట్ తో M&M పెద్దగా పెరగలేదు కానీ స్వరాజ్ ఇంజన్స్ అండ్ కిర్లోస్కర్ ఏమో ఇంట్రాడే సెషన్స్ లో పెరిగాయంటే M&M ఒక మార్కెట్ క్యాపిటల్ చాలా పెద్దది. నియర్లీ 1.5 lakh crore దగ్గరగా మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ. వేరే స్వరాజ్ ఇంజన్స్ 2000 crore అండ్ కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ 1700 crore మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీస్. కాబట్టి ఇలా వస్తున్న ఈ అప్డేట్ ఇన్ఫాక్ట్ స్ట్రాంగ్ పాజిటివ్ అయితే స్వరాజ్ ఇంజన్స్ కి. బికాస్ నియర్లీ 52.1% దగ్గరగా వాటాని ఇప్పుడు M&M వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. కాబట్టి ఇది హోలీ ఓన్ సబ్సిడరీ అయిపోతుంది M&M వాళ్ళకి. అండ్ ఈవెన్ స్వరాజ్ ఇంజన్స్ కి సంబంధించిన నెంబర్స్ ని మీరు గమనించిన లాస్ట్ 3 years నుంచి కన్సిస్టెంట్ గా వీళ్ళ రెవెన్యూస్ ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. అండ్ ఫర్దర్ గా ఇది M&M వాళ్ళ సబ్సిడరీ అవుతుంది కాబట్టి ఇంకా బెటర్ బిజినెస్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సెకండ్ పాజిటివ్, బిగ్ పాజిటివ్ మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళకి. బికాస్ రీసెంట్ గా మనం అప్డేట్ ని గమనించాం కదా, ఎస్కాట్స్ వాళ్ళు కూడా వాళ్ళ ఇంజన్స్ ని, ట్రాక్టర్ ఇంజన్స్ ని లోకలైజేషన్ చేసి ఇక్కడే తయారు చేస్తున్నట్లయితే 25 to 30% దగ్గరగా ఇన్పుట్ కాస్ట్ లో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందని. అలానే ఇప్పుడు M&M వాళ్ళు కూడా స్వరాజ్ ఇంజన్స్ రిలేటెడ్ గా అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. పర్టికులర్లీ ట్రాక్టర్స్ రిలేటెడ్ గా. ఇది చాలా ఇంపార్టెంట్ బికాస్ M&M వాళ్ళు ఆల్రెడీ నెక్స్ట్ 7 years కి ట్రాక్టర్ బిజినెస్ 7 to 8% CAGR తో గ్రో అవుతుందని గైడెన్స్ ని ఆల్రెడీ ఇచ్చారు. కాబట్టి ఇలా వస్తున్న అప్డేట్ తో సెకండ్ బిగ్గెస్ట్ బెనిఫిట్
బెనిఫిషరీ M&M అవుతుంది. అండ్ ఫైనలీ కిర్లోస్కర్ అన్నిటికంటే ఎక్కువ పెరిగింది కూడా ఇదే. దీనికి రీజన్ కూడా ఉంది. నియర్లీ 1700 crore మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి వాళ్ళు హోల్డ్ చేసిన కంపెనీ రిలేటెడ్ గా వాటా సెల్ చేసినందుకే 300 crore వచ్చి యాడ్ అవుతుంది. కాబట్టి వాల్యుయేషన్ అన్లాకింగ్ లో భాగంగా స్టాక్ కి వాళ్ళైతే పెరిగింది. కానీ వస్తున్న మనీని వీళ్ళు ఫర్దర్ గా ఎలా యూటిలైజ్ చేసుకుంటారనే దాన్ని బట్టి కంపెనీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. ఇది వన్ టైం పాజిటివ్ కిర్లోస్కర్ కి, వేరే స్వరాజ్ ఇంజన్స్ అండ్ M&M కి లాంగ్ టర్మ్ పాజిటివ్. నెక్స్ట్ షుగర్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే త్రివేణి ఇంజనీరింగ్ వాళ్ళు త్రివేణి టర్బైన్ లో 21.85% వాటాని హోల్డ్ చేస్తున్నారు. ఆ 21.85% వాటాని కంప్లీట్ గా సెల్ చేసినట్లు అప్డేట్ చేస్తున్నారు. దీనికి రీజన్ షుగర్ బిజినెస్ లో ఉన్న త్రివేణి ఇంజనీరింగ్ వాళ్ళు నాన్ కోర్ బిజినెస్ అవుతున్న త్రివేణి టర్బైన్ వాళ్ళు పవర్ జనరేటింగ్ ఎక్విప్మెంట్ అండ్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంటారు. కాబట్టి ఈ కంపెనీలో వాళ్ళు వాటాని హోల్డ్ చేస్తుండడం కంటే ఆ వాటాని డిస్ఇన్వెస్ట్మెంట్ చేసి వస్తున్న క్యాపిటల్ తో కోర్ బిజినెస్ పై ఫోకస్ చేయాలనుకుంటున్నట్లు త్రివేణి ఇంజనీరింగ్ వాళ్ళు త్రివేణి టర్బైన్ రిలేటెడ్ ఉన్న 21.85% వాటాను సెల్ చేసినట్లు అప్డేట్ చేశారు. దీని కారణంగా నియర్లీ 1600 crore దగ్గరగా త్రివేణి ఇంజనీరింగ్ వాళ్ళు రైజ్ చేస్తారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ స్పైస్ జెట్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఈ కంపెనీ అప్డేట్ ని మాట్లాడుకుందాం, తర్వాత ఈ కంపెనీకి రిలేటెడ్ గా ఉంటున్న టాపిక్ ని మాట్లాడుకుందాం. స్పైస్ జెట్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ కనిపిస్తుంది. నియర్లీ 80 పైలట్స్ దగ్గరగా స్పైస్ జెట్ అండర్ లో వర్క్ చేసిన 80 పైలట్స్ ని 3 months లీవ్ కి పంపించారని. యూజువల్ గా ఇలా కంపెనీయే లీవ్ కి పంపిస్తుంటే సాలరీని కూడా ఆఫర్ చేస్తారు. కానీ ఎటువంటి సాలరీని పే చేయకుండా 3 months వాళ్ళ 80 పైలట్స్ ని వితౌట్ ఎనీ పే లీవ్ కి పంపిస్తుందని చేస్తున్న అప్డేట్స్ తో వీళ్ళపై పడుతున్న భారాల్లో సాలరీస్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్. కాబట్టి ఆ భారాన్ని తగ్గించుకోవడానికి పనిచేస్తున్నట్లయితే డేటా కనిపిస్తుంది. కానీ 80 పైలట్స్ రిలేటెడ్ గా తీసుకున్న డెసిషనే కాదు, ఇది సెకండ్ కన్సిక్యూటివ్ మంత్ వీళ్ళ సాలరీస్ డిలీట్ చేయడం మొత్తం ఎంప్లాయీస్ అందరికి కూడా. అండ్ స్పైస్ జెట్ ఫ్లైట్స్ రిలేటెడ్ గా కూడా కొన్ని ఇష్యూస్ అయితే స్పైస్ జెట్ వాళ్ళు ప్రీవియస్ గా ఎదుర్కొన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వీళ్ళ డెట్ మార్చ్ ఎండింగ్ నాటికి 5912 crores దగ్గరగా ఉంది. అండ్ రీసెంట్ గా పబ్లిష్ చేసిన క్వార్టర్లీ నెంబర్స్ కూడా వెరీ వీక్ గా ఉన్నాయి. లాసెస్ అయితే పెరుగుతూ ఉన్నాయి. అండ్ ఈవెన్ వీళ్ళ ఆడిటర్స్ కూడా వీళ్ళ రిజల్ట్స్ ని ఆడిట్ చేసే వాళ్ళు కూడా అప్కమింగ్ టైమ్స్ లో కంపెనీ యొక్క సస్టైనబిలిటీ రిలేటెడ్ గా కూడా కన్సర్న్స్ ని వ్యక్తం చేశారు. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇది ఒక స్మాల్ క్యాప్ స్టాక్ 2500 crore లో మార్కెట్ క్యాపిటల్ ఉంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో కూడా మంచిగా కరెక్ట్ అయిందని ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా ఒకసారి మైండ్ లో ఉంచుకొని ఆ ఫర్దర్ డెసిషన్ తీసుకోండి. నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే కాదు, మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ 2017 ఆ టైమ్స్ లో వర్స్ట్ కండిషన్ లో ఉంటున్న బ్యాంక్స్ అని కూడా ఆర్బీఐ వాళ్ళు ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్స్ లో ఉంచిన బ్యాంక్స్ అని కూడా రీసెంట్ టైమ్స్ లో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇంతకీ ఆర్బీఐ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అంటే ఏంటి? లెట్స్ సే ఒక బ్యాంక్ బెటర్ గా పర్ఫార్మ్ చేయట్లేదు, వాళ్ళ మొండి బాకాయిలు ఎన్పిఎస్ ఎక్కువగా పెరిగిపోతున్నాయి అండ్ వాళ్ళ క్యాపిటల్ అడిక్వసీ మీన్స్ ఒకవేళ క్లిష్ట పరిస్థితులు వస్తే ఆ బ్యాంక్ సస్టైన్ అవడానికి వాళ్ళ దగ్గర క్యాపిటల్ కూడా అంత ఎక్కువగా మెయింటైన్ అవ్వట్లేదు. ఇవన్నీ కూడా ఆర్బీఐకి అనిపిస్తూ ఉంటే దెన్ వాళ్ళు అగ్రెసివ్ గా బిజినెస్ చేయకుండా ఎక్కువ లోన్స్ ఇవ్వకుండా బ్రాంచెస్ ని పెంచుకోవడం అండ్ డివిడెండ్ పాలసీ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సంబంధించిన శాలరీ వీటన్నిటిని కూడా రిస్ట్రిక్ట్ చేస్తూ పీసీఏ లోకి ఒక బ్యాంక్ ని ఆర్బీఐ తీసుకువెళ్తుంది ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ లోకి. అలా తీసుకువెళ్లి బ్యాంక్ కి చెప్తున్నది, నిన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నాను, ఈ లోపు నువ్వు నీకు సంబంధించిన ఫైనాన్షియల్స్ ని ఇంప్రూవ్ చేసుకొని తర్వాత ఈ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ నుంచి బయటకు వెళ్ళు, సర్టెన్ స్టాండర్డ్స్ మీట్ అయ్యాకనే ఆర్బీఐ చెప్తుంది. ఆ స్టాండర్డ్స్ ని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీట్ అయింది కాబట్టి ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ నుంచి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని బయటికి తీసుకొస్తున్నట్లు ఆర్బీఐ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇది ఒక రెఫరెన్స్ గా చెప్తున్నాను. డేటా జూన్ 2017 లో వీళ్ళనే ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అండర్ లో ఉంచారు. ఆ టైంలో వీళ్ళ పరిస్థితిని ఒకసారి గమనించండి. వీళ్ళ ఎన్పిఎస్ మొండి బకాయిలు 10.2% గా ఉన్నాయి, అప్పుడు డబుల్ డిజిట్ లో ఉన్నాయి. కానీ ఇప్పుడు 3.93% లో ఉన్నాయి. అండ్ ఈవెన్ వీళ్ళ క్యాపిటల్ అడిక్వసీ రేషియో కూడా అప్పుడు అరౌండ్ 10 దగ్గరగా ఉంది, ఇప్పుడు 13 అబోవ్ దగ్గరగా ఉంది. కాబట్టి అప్పటితో పోలిస్తే ఇప్పుడు వీళ్ళు బెటర్ అవుతుండేసరికి వీళ్ళని ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ నుంచి బయటకు తెస్తున్నారని వస్తున్న అప్డేట్ స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ పాజిటివ్ గా ప్లే అయింది. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఈ ఒక్క టాపిక్ పైన ఐ థింక్ నెంబర్ ఆఫ్ అప్డేట్స్ వచ్చుంటాయి. ఫైనలీ ఈ టాపిక్ రిలేటెడ్ గా ఇప్పుడు కంక్లూజన్ అయితే కనిపిస్తూ ఉంది. ఎస్ బ్యాంక్ వాళ్ళకి సంబంధించిన మొండి బకాయిల్ని వీళ్ళు అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసి తద్వారా ఆ మొండి బకాయిల్ని రిజాల్వ్ చేసుకొని మనీని తెచ్చుకోబోతున్నారనే అప్డేట్స్ ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా చాలా టైం నుంచి కనిపించాయి. ఎస్ బ్యాంక్ వాళ్ళు 48,000 crore దగ్గరగా వీళ్ళ అండర్ లో ఉంటున్న మొండి బకాయిలు ఎన్పిఎస్ ని జేసీ ఫ్లవర్స్ వాళ్ళు అండ్ ఎస్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళిద్దరు కూడా కంబైన్ అయి ఫార్మ్ చేస్తున్న అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలో అండ్ ఆ ఫార్మ్ చేస్తున్న కంపెనీలో ఎస్ బ్యాంక్ వాళ్ళకి 20% వాటా ఉంటుంది, జేసీ ఫ్లవర్స్ వాళ్ళకి 80% వాటా ఉంటుంది. సో అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి ఎస్ బ్యాంక్ అండర్ లో ఎటువంటి యూజ్ లేకుండా ఉంటున్న మొండి బకాయిల్ని 48,000 crore మొండి బకాయిల్ని ఆ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసి
11,183 crore దగ్గరగా రిజాల్వ్ చేసుకునేందుకు మీన్స్ అంత డబ్బులు ఎస్ బ్యాంక్ వెళ్తుంది. నెక్స్ట్ ఒకేసారి కాదు, టైం టు టైం వెళ్తుంది. అంత డబ్బులు ఆ అసెట్స్ ని రిజాల్వ్ చేసి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జేసీ ఫ్లవర్స్ వాళ్ళ డీల్ 48,000 crore ఎన్పిఎస్ కి 11,183 crore జేసీ ఫ్లవర్స్ వాళ్ళు ఆఫర్ చేసిన మనీకి ఇక ఎవరు కూడా ఫర్దర్ గా కాంపిటీషన్ రాకపోతుండేసరికి జేసీ ఫ్లవర్స్ వాళ్ళని ఫైనల్ పార్ట్నర్ గా ఎస్ బ్యాంక్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఎస్ బ్యాంక్ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఆర్బీఐ వాళ్ళు అపాయింట్ చేసిన ఆర్ గాంధీ గారు కూడా ఇప్పుడు ఎస్ బ్యాంక్ కి సంబంధించిన చైర్మన్ గా నెక్స్ట్ 3 years ఉండబోతున్నారని కూడా ఇంకొక అప్డేట్ కూడా వస్తుంది. మోస్ట్లీ రీసెంట్ టైమ్స్ లో సెబీ వాళ్ళు ట్రేడర్స్ రిలేటెడ్ గా అప్డేట్స్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ అది ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా పాజిటివ్. September 21 మీన్స్ ఇవాళ ముంబైలో జరుగుతున్న ఈవెంట్ లో సెబీ చైర్మన్ గారు అయితే స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ అప్డేట్ ని గమనిస్తే ఇప్పటి వరకు మనం ఐపీఓస్ కి అప్లై చేసాం అనుకోండి, యాస్బామ్ మెథడ్ ని ఫాలో అయితే ఎలా ఉండేది, మనం మన బ్యాంక్ అకౌంట్ లోనే డబ్బులు ఉంచుతాం అండ్ ఐపీఓకి అప్లై చేస్తాం. ఐపీఓకి అప్లై చేయగానే మన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న రిలవెంట్ మనీ బ్లాక్ అవుతుంది, కట్ అవ్వదు. ఫస్ట్ బ్లాక్ అవుతుంది. ఇఫ్ ఒకవేళ మనకి ఐపీఓ అలాట్ అయితే దెన్ మనీ డిడక్ట్ అవుతుంది. ఒకవేళ అదే ఐపీఓ అలాట్మెంట్ జరగకపోతే దెన్ మనీ మనకి రిలీజ్ అవుతుంది కదా. అలాగే స్టాక్ మార్కెట్ లో కూడా ఒక స్టాక్స్ కొనాలనుకుంటే ఎందుకు ముందుగా బ్రోకర్ అకౌంట్ కి డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయడం, అది వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోనే ఉంచి స్టాక్స్ ని బై చేసేటప్పుడు యాస్బా మెకానిజం ద్వారా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ లో బ్లాక్ చేస్తూ స్టాక్స్ ఎప్పుడైతే వాళ్ళకి డెలివర్ అవుతాయో ఆ టైంలోనే మనీని డిడక్ట్ చేయడం కారణంగా ఇన్ బిట్వీన్ మనీ అనేది బ్రోకర్ అకౌంట్ కి వెళ్ళదు కాబట్టి ఆ ఇండివిజువల్ అకౌంట్ లోనే ఉంటుంది కాబట్టి ఆ మనీ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ కూడా ఆ కస్టమర్ కి ఆ క్లయింట్ కి ఉంటుందని సెబీ వాళ్ళు భావిస్తున్నట్లు. కాబట్టి యాస్బా మెకానిజం ని సెకండరీ మార్కెట్ కూడా తీసుకొస్తారనే ప్లాన్స్ లో సెబీ వాళ్ళు ఉన్నట్లు. దీనికి టైం లైన్ చెప్పలేదు ఎగ్జాక్ట్ గా ఏ టైంలోకి తీసుకొస్తారని, బట్ ఈ థాట్ ప్రాసెస్ లో కూడా సెబీ వాళ్ళు ఉన్నారని ఇవాల్టి ఈవెంట్ లో ముంబైలో ఫిన్టెక్ ఈవెంట్ లో సెబీ చైర్మన్ స్టేట్మెంట్స్ చేశారు. నెక్స్ట్ ఇవాళ ఆల్కహాల్ స్టాక్స్ ని గమనిస్తే లైక్ గ్లోబల్ స్పిరిట్స్ కానీ, రాడికో కైతాన్ కానీ అండ్ ఈవెన్ యునైటెడ్ స్పిరిట్స్ కూడా ఇవాళ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో అన్ని కూడా ప్యారల్ గా ర్యాలీ అయ్యాయి. ఆల్మోస్ట్ 9:20, 9:30 టైం నుంచి కూడా సిమిలర్ గా ఈ ఆల్కహాల్ స్టాక్స్ అన్నిట్లో కూడా వన్ డైరెక్షనల్ గా మనకి మూవ్ కనిపించింది. దీనికి రీజన్ గమనిస్తే ఇండియా అండ్ యూకే మధ్యలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ని ఈ దివాళీ లోపు ఫైనలైజ్ చేస్తారనేలా కేంద్ర మినిస్టర్ అయిన పీయూష్ గోయల్ గారు అప్డేట్ చేశారు. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి, దీని కారణంగా ఏ బెనిఫిట్ ఉంటుంది, ఏదైనా రెండు దేశాల మధ్యలో ఈ అగ్రిమెంట్ జరిగిందంటే దాని ఆ రెండు దేశాల మధ్యలో జరుగుతున్న ట్రేడ్స్ రిలేటెడ్ గా అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, ఇది ఆల్కహాల్ స్టాక్స్ కి ఎలా రిఫ్లెక్ట్ అవుతుందంటే యూజువల్ గా ఇక్కడ ఇండియాలో ఉంటున్న ఆల్కహాల్ కంపెనీస్ పర్టికులర్లీ యునైటెడ్ స్పిరిట్స్ ఎక్కువగా వాళ్ళకి సంబంధించిన ఆల్కహాల్ ని వేరొక దేశాల నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటుంది. దాని కారణంగా ఇప్పటి వరకు కస్టమ్ డ్యూటీస్ వాటిపై నియర్లీ 150% దగ్గరగా కూడా పే చేస్తూ వచ్చింది. కానీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ తర్వాత ఇప్పటి వరకు పే చేస్తూ వచ్చిన టాక్సెస్ ఆ కస్టమ్ డ్యూటీస్ ఫర్దర్ గా తగ్గుతాయి కాబట్టి అది కంపెనీస్ ఒక మార్జిన్స్ ని ఇంప్రూవ్ చేస్తుందని మార్కెట్ భావిస్తూ స్టాక్స్ అయితే ఇవాళ ర్యాలీ అయ్యాయి. కానీ ఆ కస్టమ్ డ్యూటీ తగ్గితే వీళ్ళు ఫర్దర్ గా ప్రైజెస్ ని తగ్గించి ఏ అడ్వాంటేజ్ అయితే వీళ్ళకి వచ్చిందో అది కస్టమర్స్ కి పాస్ ఆన్ చేస్తుంటే అది బిగ్ అడ్వాంటేజ్ ఏమి ఉండదు. బట్ ఎస్ ఇప్పటి వరకు వీళ్ళు కస్టమ్ రిలేటెడ్ గా పే చేస్తున్న టాక్సెస్ ఆ డ్యూటీస్ అనేవి ఫర్దర్ గా తగ్గుతాయని మార్కెట్ భావిస్తూ ఈ దివాళీ లోపు కంప్లీట్ అవబోతున్న ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అప్డేట్ తో స్టాక్స్ ఇవాళ మూవ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అండ్ రేటింగ్ ఏజెన్సీస్ ఇస్తున్న బై కాల్స్ అండ్ వాటి టార్గెట్స్ ని గమనిద్దాం. జెఫ్రీస్ వాళ్ళు జొమాటో రిలేటెడ్ గా బై కాల్ ఇస్తూ టార్గెట్ 100 అని చెప్తున్నారు. రీజన్ ని గమనిస్తే జొమాటోలో ఇన్వెస్ట్ చేసిన బిగ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా జొమాటోకు ఉంటున్న ఫుడ్ డెలివరీ మోడ్ కి కన్విన్స్ అయ్యారంటున్నారు. మీన్స్ ఇండియాలో ఫుడ్ డెలివరీ సెగ్మెంట్ రిలేటెడ్ గా కేవలం కొంతమంది ప్లేయర్స్ రూల్ చేస్తున్నారు, అందులో జొమాటో ఉన్నారని మేజర్ ఇన్వెస్టర్స్ కన్విన్స్ అయ్యారని. అండ్ క్విక్ కామర్స్ రిలేటెడ్ గా లైక్ ఎఫ్ఎంసీజీ గూడ్స్ ని డెలివర్ చేసే బ్లింకిట్ అక్విజిషన్ వీళ్ళు చేశారు కదా, అది ఇన్ ఫ్యూచర్ జొమాటో రిలేటెడ్ గా ఒక బిగ్ గ్రోత్ డ్రైవర్ గా మారబోతుందని మేనేజ్మెంట్ స్ట్రాంగ్ బులిష్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం కూడా జొమాటో రిలేటెడ్ గా వీళ్ళు పాజిటివ్ గా వ్యూ చేస్తున్నట్లు. కాబట్టి స్టాక్ రిలేటెడ్ గా 100 రూపీస్ టార్గెట్ ని జెఫ్రీస్ వాళ్ళు ఇస్తున్నట్లు మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ బోరోసిల్ రెన్యూబుల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఆఫ్టర్నూన్ 3:15 అరౌండ్ కేంద్ర క్యాబినెట్ మీటింగ్ ఉంటుందని అండ్ ఆ క్యాబినెట్ మీటింగ్ లో పిఎల్ఐ స్కీమ్, సెమీ కండక్టర్స్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ కి అండ్ సోలార్ మాడ్యూల్స్ రిలేటెడ్ గా కూడా పిఎల్ఐ స్కీమ్ ని క్యాబినెట్ అప్రూవ్ చేయబోతుందని వస్తున్న అప్డేట్స్. పర్టికులర్లీ సోలార్ సెగ్మెంట్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తున్న బోరోసిల్ రెన్యూబుల్స్ కి ఈ పిఎల్ఐ స్కీమ్ అనేది అడ్వాంటేజ్ ఇస్తుంది కాబట్టి ఇలా క్యాబినెట్ దగ్గరించి అప్డేట్ ఉండొచ్చు అని మార్కెట్ లోకి వస్తున్న స్పెక్యులేషన్ అప్పుడే స్టాక్ అయితే రియాక్ట్ అయింది. కానీ పిఎల్ఐ స్కీమ్ కంటే కూడా చైనా నుంచి వస్తున్న గ్లాస్ రిలేటెడ్ గా, సోలార్ గ్లాస్ రిలేటెడ్ గా యాంటీ డంపింగ్ డ్యూటీని గవర్నమెంట్ విధించరు అని వస్తున్న అప్డేటే ఇంకా ఎక్కువ నెగిటివ్. ఆ నెగిటివ్ అప్డేట్ తోనే స్టాక్ లో చాలా టైం వరకు కూడా రీసెంట్ టైమ్స్ లో ప్రెషర్ చూస్తూ వచ్చాం. ఆ నెగిటివ్ న్యూస్ తర్వాత స్టాక్ రిలేటెడ్ గా స్టెబిలిటీ కనిపిస్తూ లాస్ట్ 1 మంత్ స్టాక్ 7.5% దగ్గరగా పాజిటివ్ గా గెయిన్ అయింది. నెక్స్ట్ ఇండియన్ గవర్నమెంట్ ఇథనాల్ ప్రైస్ పెంచాలనేలా షుగర్ మిల్స్ అడుగుతున్న రిక్వెస్ట్ ని ఎగ్జామిన్ చేస్తున్నట్లు ఐఎస్ఎంఏ వాళ్ళు అప్డేట్ చేస్తుండడం. ఒకవేళ వాళ్ళు ఫర్దర్ గా ఇథనాల్ ప్రైస్ ని పెంచే స్టెప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటే అది ఇథనాల్ ని తయారు చేస్తున్న
షుగర్ మిల్స్ కి అండ్ వాటి రిలేటెడ్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేసిన ప్రాజ్ కి అడ్వాంటేజ్ ఉంటుందని ఇలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇవాళ అదానీ స్టాక్స్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో మనం సెల్లింగ్ ప్రెషర్ ని చూసాం. పర్టికులర్లీ అంబుజా సిమెంట్స్ అండ్ ఏసీసీ లో ఏసీసీ నియర్ టు 7% అండ్ అంబుజా నియర్ టు 6% దగ్గరగా ఇంట్రాడే లో ఫాల్ అయి క్లోజ్ అయింది. దీని రిలేటెడ్ ఉంటున్న అప్డేట్ ని గమనిస్తే యూజువల్ గా స్టాక్ మార్కెట్ లో మనం ప్లెజ్ చేస్తూ ఉండడం మీన్స్ ఆ కంపెనీలో ఉంటున్న వాటాని ప్రమోటర్స్ తాకట్టు పెడుతూ ఉండడం నెగిటివ్ గా చూస్తూ ఉంటాం. ఇలా గౌతమ్ అదానీ గారు ఏసీసీ అండ్ అంబుజా సిమెంట్స్ రిలేటెడ్ గా వాటాని కొన్న తర్వాత వాటి రెండింటి రిలేటెడ్ గా ఉంటున్న కంప్లీట్ వాటాని కూడా ప్లెజ్ చేశారు, తాకట్టు పెట్టారని వస్తున్న అప్డేట్స్ తో నియర్లీ 57% ఆఫ్ ఏసీసీ లో ఉన్న వాటా అండ్ 63% ఆఫ్ అంబుజా సిమెంట్స్ లో ఉన్న వాటా ఈ మొత్తం వాటాని కూడా గౌతమ్ అదానీ గారు ప్లెజ్ చేస్తూ మనీని రైజ్ చేస్తున్నారని వస్తున్న ఈ అప్డేట్స్ ప్లెజ్ చేయడానికి రీజన్ కూడా వీళ్ళ రిలేటెడ్ గా డెట్ లెవెల్స్ పెరిగిపోతూ ఉండేసరికి అలా అప్పులు ఇచ్చిన బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఎంటిటీస్ కి కంఫర్ట్ ని ప్రొవైడ్ చేయడం కోసం వీటిని వాళ్ళ దగ్గర ప్లెజ్ చేస్తున్నట్లు డేటా అయితే ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తుంది. ఇవాళ 7% అరౌండ్ ఈ రెండు స్టాక్స్ లో కరెక్షన్ కనిపించింది. కానీ ఇలా అదానీ వాళ్ళు ఎక్వైర్ చేస్తున్నారని మార్కెట్ లో స్పెక్యులేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అరౌండ్ మే నుంచి అంబుజా అయితే 60% అండ్ ఏసీసీ నియర్ టు 30% దగ్గరగా ర్యాలీ అయింది. అండ్ ఇలాంటి ట్రిగ్గర్స్ ఒక దగ్గర ప్లే అయితే మోస్ట్లీ గ్రూప్ స్టాక్స్ అన్నింటిలో కూడా ప్లే అవుతాయి. కాబట్టి వాళ్ళ మోస్ట్ ఆఫ్ ద అదానీ గ్రూప్ స్టాక్స్ లో కూడా ఫాల్ మనకి కనిపించింది. అండ్ రీసెంట్ టైమ్స్ లో అంబుజా సిమెంట్స్ పెరుగుతుందంటే మోస్ట్ ఆఫ్ ద సిమెంట్ స్టాక్స్ లో ఎలా అయితే ర్యాలీ కనిపించిందో ఇవాళ అంబుజా సిమెంట్స్ అండ్ ఏసీసీ స్టాక్ రిలేటెడ్ గా ఫాల్ వస్తున్నసరికి ఎంటైర్ సిమెంట్ స్పేస్ అంతా కూడా బిగ్ వేలో నెగిటివ్ గా ఇంపాక్ట్ అయింది. సో ఇలా నియర్లీ 1,00,000 కోట్లకు సంబంధించిన ఏసీసీ అండ్ అంబుజా వాటాని ప్లెజ్ చేశారు, తాకట్టు పెట్టారు అని వస్తున్న ఈ అప్డేట్స్ ఓవరాల్ గా స్టాక్స్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ అయితే క్రియేట్ చేశాయి. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కి ఫాల్ అవుతుంటే 17,664 అండ్ ఆ బిలో 17,620, ఇక్కడ నుంచి ర్యాలీ అవుతుంటే 17,770 అండ్ అబౌవ్ 17,850 అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ 40,960 అండ్ ఆ బిలో 40,640, ఇక్కడ నుంచి ర్యాలీ అవుతుంటే 41,620 అండ్ అబౌవ్ 41,920. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ లో ఉన్న డేటాని గమనిస్తుంటే టాప్ సైడ్ రెసిస్టెన్స్ దగ్గరేమో 18,000 దగ్గరే డేటా స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది. ఓవరాల్ ఓఐ కానీ ఇంట్రాడే లో బిల్డ్ అవుతున్న డేటా కానీ 18,000 కి మించి మార్కెట్ వెళ్ళదని ఇలా కాల్ రైటర్స్ అయితే స్ట్రాంగ్ గా రైట్ చేస్తున్నారు. అండ్ డౌన్ సైడ్ 17,500 దగ్గర సిగ్నిఫికెంట్ పోర్షన్ లోనే ఇంట్రాడే అండ్ ఓవరాల్ గా కూడా డేటా బిల్డ్ అవుతుంది. కాబట్టి 17,500 to 18,000 ఇన్ బిట్వీన్ మార్కెట్ ఉంటుందని ఇలా కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.